రాజకీయాల్లో వాళ్ళిద్దరూ చక్రం తిప్పిన నేతలు, రాజకీయ ప్రత్యర్థులుగా సుదీర్ఘకాలం కొనసాగిన ఉద్దండులు. అయితే గత కొంతకాలంగా క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉంటూనే కొత్త దారులు వెతుక్కున్నారు. అనేక ఊహాగానాల మధ్య చెరో దారిలోకి పయనిస్తున్నారు. వాళ్ళు మరెవరో కాదు, టీడీపీ కాంగ్రెస్లలో తిరుగులేని నేతలుగా మెలిగిన దాడి వీరభద్రరావు, కొణతాల రామకృష్ణ. అయితే ఇప్పుడు దాడి ఫ్యాన్ వైపు మొగ్గు చూపితే కొణతాల సైకిల్ ఎక్కేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. విశాఖ రాజకీయాల్లో ప్రధాన నేతలుగా చక్రం తిప్పిన దాడి వీరభద్రరావు, కొణతాల రామకృష్ణలు గత ఎన్నికల నుంచి సైలెంట్ గా ఉండిపోయారు. దీంతో వీరిద్దరిని ఫేడౌట్ లీడర్స్ గా విశాఖ చరిత్రలో మిగిలిపోతారని అనుకున్నారు. అయితే తమ చరిష్మాపై నమ్మకం ఉన్న ఈ ఇద్దరు తమ తమ రాజకీయ అనుభవాలను రంగరిస్తూ మళ్లీ మలివిడత ప్రస్థానానికి పునాదులు వేసుకున్నారు. విశాఖ జిల్లా అనకాపల్లి నియోజకవర్గం నుంచి దశాబ్దాల కాలంగా వీరిద్దరూ రాజకీయ ప్రత్యర్థులుగా కొనసాగారు. అయితే వీరిద్దరూ ఒకేసారి రాజకీయాల నుంచి దూరం అవడం వల్ల మళ్లీ ఇద్దరూ ఒకేసారి రీఎంట్రీ ఇవ్వడం కూడా అరుదని చెప్పాలి. దాడి వీరభద్రరావు ఎన్టీఆర్ హయాంలో క్రియాశీలకంగా వ్యవహరిస్తూ మంత్రిగా, శాసనసభ్యులుగా, శాసనమండలి సలహాదారుగా, పొలిట్ బ్యూరో సభ్యులుగా అనేక పదవులను పొందడంతో పాటు పార్టీ ప్రధాన సలహాదారుగా కూడా టీడీపీలో వ్యవహరించేవారు. తరువాత టికెట్ల విషయంలో వచ్చిన విభేదాలతో పార్టీకి దూరమయ్యారు. అయితే పాత పరిచయాలు, పార్టీ అందించిన సేవలను చూపుకుని దాడి వీరభద్రరావు టీడీపీకి వెళ్తున్నారని ప్రచారం జరిగింది. తరువాత పవన్ కళ్యాణ్ దాడి ఇంటికి సైతం వెళ్లి చర్చలు జరపడంతో జనసేనలో చేరతారని ప్రచారం జరిగింది. దాడి మాత్రం ప్రతివ్యూహాలు చేస్తూ చివరకు వైసీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. మరో 2 రోజుల్లో జగన్ సమక్షంలో వైసీపీలో చేరనున్నారు. మరోవైపు కొణతాల రామకృష్ణ కూడా వైఎస్ఆర్ హయాం నుండి కాంగ్రెస్లో క్రియాశీలక నేతగా వ్యవహరించారు. మంత్రిగా, పార్లమెంట్ సభ్యులుగా సేవలందించారు. అంతేకాదు ఉత్తరాంధ్రలోనే ఏకైక కాంగ్రెస్ మంత్రిగా కొనసాగారు. దీంతో కొణతాలకు కాంగ్రెస్లో మంచి పట్టు ఉండేది. అనుకోకుండా వైఎస్ మరణానంతరం పుట్టిన వైసీపీలోనికి కొణతాల వెళ్లినా కొన్ని విభేదాలతో పార్టీకి దూరంగా ఉంటూ వచ్చారు. ఈ నేపథ్యంలో తనదైన ముద్ర చాటుకునేందుకు కొన్ని స్వచ్ఛంద సంస్థలు ఉత్తరాంధ్ర చర్చా వేదిక ద్వారా స్థానిక సమస్యలపై గళం వినిపిస్తూ వచ్చారు. దీంతో కొణతాల ఫాలోయింగ్ పెరిగింది. ప్రధాన పార్టీల నుంచి ఆహ్వానం అందింది. ఇప్పటివరకు స్పష్టత ఇవ్వకున్నా దాడి వైసీపీలోనికి ఎంట్రీ ఇచ్చేయడంతో కొణతాలకు మిగిలిన దారి కేవలం టీడీపీకి మాత్రమే. దీంతో కొణతాల కూడా సైకిల్ ఎక్కేందుకు ముహూర్తం సిద్ధం చేసుకుంటున్నారు. ఈ ఇద్దరు నేతల సెకండ్ ఇన్నింగ్స్ పార్టీలలో కొత్త ఉత్సాహాన్ని నింపడంతో పాటు హాట్ టాపిక్ చర్చలకు వేదికవుతోంది. అంతేకాదు విశాఖ రాజకీయాల్లో మరో ప్రస్థానం ప్రారంభం కాబోతోంది.